సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్జి హర్ష ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో హర్ష, ఒకసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడుందో చూద్దాం. 10th నవంబర్ మండే ఇవాళ డేటు. నిఫ్టీ విషయానికి వస్తే 82 పాయింట్ల లాభంతో 25,574 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 319 పాయింట్ల లాభంతో 83,535 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి వరుసగా 6 రోజుల నష్టాలకు బ్రేక్ పడి ఇవాళ మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సో ఇటువంటి కారణాలు ఇక్కడ దోహదపడ్డాయి అంటారు మార్కెట్లు ఇవాళ లాభాల్లో క్లోజ్ అవ్వడానికి. సో మనం చూస్తే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో పీక్ నుంచి ఆ తర్వాత మధ్యలో ఏప్రిల్లో కానీ మేలో కానీ జూన్లో కానీ ఇచ్చిన పీక్స్ నుంచి డ్రా చేసిన ట్రెండ్ లైన్కి అక్టోబర్ 16th లాస్ట్ మంత్ అక్టోబర్ 16th ఆ డౌన్ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేస్తూ మార్కెట్ పైకి వచ్చింది. వచ్చిన తర్వాత జనరల్గా ఇలా లాంగ్ టర్మ్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు రీటెస్టింగ్ అనేది జరుగుతుంది. అలా రీటెస్టింగ్ జరుగుతూ లాస్ట్ వీకెండ్ ఫ్రైడే అప్పటికి కరెక్ట్గా ఆ లైన్కి టచ్ అయ్యి రీబౌండ్ స్టార్ట్ అయింది. సో ఈరోజు కరెక్ట్గా ఆ ట్రెండ్ లైన్ నుంచి రీటెస్టింగ్ తర్వాత ఏ రీబౌండ్ అయితే మనం చూస్తామో ఆ రీబౌండ్ వల్లే మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్లో కనిపిస్తుంది. ఇది టెక్నికల్గా చూస్తే మార్కెట్ ఎందుకు పాజిటివ్ మొమెంటంలోకి వెళ్తుందని. సో ఓకే. సో అయితే అంటే ఇప్పటి వరకు టెక్నికల్ రీజన్ ఏంటనేది మీరు చెప్పారు. బట్ ఫండమెంటల్గా ఒక న్యూస్ అయితే నాకు తెలిసి వచ్చింది. సో అమెరికా నుంచి ఏదో ఒక స్వీట్ న్యూస్ మార్కెట్లకి అందబోతోందంటూ కూడా న్యూస్ ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. సో ఎలాంటి ఆ స్వీట్ న్యూస్ మన మార్కెట్లకి రాబోతోంది, వచ్చిందంటారు? కరెక్ట్ సార్ మీరు చెప్పింది. సో బేసికల్గా ఏమైందంటే ఈరోజు మార్కెట్ ఓవరాల్ గెయిన్స్కి మెయిన్గా తోడ్పడిన సెక్టర్ వచ్చి ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్ ఈరోజు మార్కెట్లో టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్గా ఉంది. ఎందుకు ఐటీ సెక్టర్ టాప్ పర్ఫార్మింగ్ అంటే అందులో దట్టు ఐటీ అసలు ఆల్ టైమ్ లోస్లోకి వచ్చేసింది కదా. లాస్ట్ 1 yearగా కన్సిస్టెంట్గా 4-5 quartersగా పడుతూనే వస్తుంది. సో యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అనేది పెద్ద న్యూస్ అనమాట. యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ యుఎస్ హిస్టరీలో లాంగెస్ట్ షట్ డౌన్ జరుగుతుంది. 40th డేకి ఎంటర్ అయ్యారు. రైట్. సెనెట్ ఫైనల్గా మొన్న వీకెండ్ నాడు ఏం చెప్పారంటే ఓకే కొలిక్కి వస్తాము, ఇద్దరం రిపబ్లికన్స్ డెమోక్రాట్ కలిసి బిల్ని పాస్ చేస్తాము, మన ట్యూస్డే కల్లా వాళ్ళ షట్ డౌన్ ఎండ్ అవుతుందని న్యూస్ మార్కెట్లోకి వచ్చింది. ఎందుకు ఆ న్యూస్ ఐటీ సెక్టర్కి ఇంపాక్ట్ చేస్తుంది అంటే ఎప్పుడైతే యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ చేసేస్తారో చాలా యుఎస్ గవర్నమెంట్ కంపెనీస్ పనిచేయడం ఆపేస్తారు. వాళ్ళ శాలరీస్ ఏమి ఇవ్వరు, ఇంటికి పంపించేస్తారు. అవన్నీ ఇప్పుడు రెజ్యూమ్ అవుతాయి. అవి రెజ్యూమ్ అయినప్పుడు మళ్ళీ కొత్త ఐటీ కాంట్రాక్ట్స్ ఇండియన్ కంపెనీస్కి వస్తాయి. ఓకే. రైట్. ఆ కొత్త ఇండియన్ ఐటీ కంపెనీస్కి వచ్చే కొత్త కాంట్రాక్ట్స్ వల్ల మా ఐటీ స్టాక్స్కి మంచి పాజిటివ్ న్యూస్గా వచ్చింది. అట్ ద సేమ్ టైం మీరు చూస్తే లాస్ట్ మంత్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ వాళ్ళ Q2 రిజల్ట్స్ ఇచ్చారు. ఆ రిజల్ట్స్ అన్ని ప్రకారం కూడా చెప్పాలంటే ఆ ముందు 4-5 quartersగా ఐటీ స్టాక్స్ ఏవైతే అండర్ పర్ఫార్మ్ చేస్తూ చాలా బ్యాడ్గా రిజల్ట్స్ ఇచ్చాయో అదంతా ఒక కొలిక్కి వస్తుంది. నెక్స్ట్ క్వార్టర్ నుంచి రిజల్ట్స్ మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ కనిపిస్తుందని ఆ న్యూస్ ఆ ఐటీ స్టాక్స్లో వచ్చాయి. కానీ దానివల్ల మార్కెట్ ఎక్కువ మూవ్ కాకపోవడానికి కారణం అంటే ఐటీ స్టాక్స్ ఎక్కువ మూవ్ కాకపోవడానికి కారణం యుఎస్ షట్ డౌన్ ఆపబెట్టి ఉండింది. ఫైనల్గా ఆ స్పీడ్ బ్రేకర్ కూడా రేపటి నుంచి తొలగిపోతుంది కాబట్టి ఐటీ స్టాక్స్ సమ్ కైండ్ ఆఫ్ ర్యాలీ స్టార్ట్ అయినట్టు 2 to 3% వరకు ర్యాలీ వచ్చింది ఐటీ స్టాక్స్ లో. కరెక్ట్. కానీ ఇది సస్టైనబుల్ ర్యాలీయా కాదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అల్టిమేట్ గా యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ న్యూస్ ఆ స్పీడ్ బ్రేకర్ సడన్ గా పక్కకు తప్పుకునేసరికి లాస్ట్ మంత్ వాళ్ళ రిజల్ట్స్ కూడా కొంచెం డీసెంట్ గా రావడంతో ఇన్ని రోజులు అది పెరగాల్సింది ఫైనల్ గా ఈ రోజు పెరిగింది. రాబోయే రోజుల్లో చూస్తాం అది సస్టైనబుల్ గా ఉంటుందా లేదా అని. అది ఫస్ట్ ఐటీ సెక్టర్. సెకండ్ మనం లాస్ట్ 2-3 వీక్స్గా చెప్పుకుంటూ వస్తున్నాం పిఎస్యూ బ్యాంక్స్ ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సెక్టర్స్ ఇన్ ద మార్కెట్ రైట్. సో ఆ పిఎస్యూ బ్యాంక్స్ ఇంకా వాటి మొమెంటం కంటిన్యూ చేస్తూ ఉంది, నిఫ్టీని పుష్ చేస్తుంది. మూడో విషయానికి అంటే ఎస్పెషల్లీ మనది పిఎస్యూ బ్యాంక్స్ అండర్ వాల్యుయేషన్ అనే న్యూస్ మార్కెట్లో ఉన్న అనలిస్టులు అందరూ ఒప్పుకుంటారు. సో ఆ అండర్ వాల్యుయేషన్ అది డీసెంట్ వాల్యుయేషన్ వచ్చేంత వరకు పిఎస్యూ బ్యాంక్స్ ర్యాలీ ఉంటూనే ఉంటుంది. మూడోది వచ్చేసరికి గోల్డ్మెన్ సాక్స్ రీసెంట్గా వాళ్ళ ప్రెడిక్షన్స్ రిలీజ్ చేశారు ఇండియన్ మార్కెట్కి. వాళ్ళ ఒక వ్యూ
అయితే ఇండియన్ మార్కెట్ని వాళ్ళు ఓవర్ వెయిట్ చేశారనమాట. ఇంతకుముందు న్యూట్రల్లో ఉండేది. సో అండర్ వెయిట్ అంటే ఆ మార్కెట్లోకి ఎంటర్ అవుద్దని అర్థం. న్యూట్రల్ అంటే మాకు దాని మీద ఎలాంటి ఒపీనియన్ లేదు, అలా సైడ్ వేస్లో వెళ్తుంది. ఓవర్ వెయిట్ అంటే ఇది పెరగడానికి మంచి స్కోప్ ఉందని అర్థం. సో ఇండియన్ మార్కెట్ 2024 సెప్టెంబర్ పీక్ నుంచి ఇప్పటి వరకు తక్కువలోనే ఉంది, ఇంకా అదే లెవెల్లో ఉంది. అందుకని గోల్డ్మన్ సాక్స్ ఈ లాస్ట్ 1 yearలో అండర్ వెయిట్ న్యూట్రల్ ఈ లెవెల్స్లో ఉండింది. ఫైనల్గా ఆ న్యూట్రల్ నుంచి ఓవర్ వెయిట్ నెక్స్ట్ ఇయర్ 2026 ఎండ్ కల్లా ఇండియన్ మార్కెట్స్ 29,000 వరకు రీచ్ అవ్వడానికి స్కోప్ ఉందని గోల్డ్మన్ సాక్స్ కూడా ఒక పాజిటివ్ న్యూస్ ఇచ్చింది. సో బ్రాడ్గా చూస్తే ఈ రోజు మార్కెట్ అంత పాజిటివ్గా వెళ్ళడానికి ఇవే మేజర్ ఫండమెంటల్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. సో హర్ష, మరి ఏషియన్ మార్కెట్స్ పరిస్థితి ఏంటి? ఏషియన్ మార్కెట్స్ ఎలా నడుస్తున్నాయి? సో ఏషియన్ మార్కెట్స్ కూడా బాగా పర్ఫామ్ చేయడం చూసాం నిన్న మొన్న. మెయిన్ రీజన్ వన్స్ అగైన్ యుఎస్ మార్కెట్స్ మళ్ళీ రికవర్ అవుతాయేమో, అంటే షట్ డౌన్ అయిపోయిన తర్వాత మార్కెట్లో స్లైట్ రీబౌండ్ వస్తుందేమో అని ఒకటి. రెండోది కమోడిటీ ప్రైసెస్ కూడా బాగా ఇంప్రూవ్ అవడం. సో అటు నిక్కీ కానీ మిగతా ఏషియన్ మార్కెట్స్, హాంకాంగ్ అన్నీ కూడా నిన్న మొన్న మంచి డీసెంట్ రిటర్న్స్ ఇచ్చాయి. మొన్న అనేది ఫ్రైడే లాస్ట్ వీకెండ్. అండ్ అదేవిధంగా నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు ఇంకా? సో నిఫ్టీకి మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చి 25,350 నుంచి 25,300 వరకు ఉంది. అది మనకి చాలా ఫ్యాక్టర్స్, అంటే మీరు టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు రకరకాల ఇండికేటర్స్ వాడతారు కదా, చాలా ఇండికేటర్స్ ప్రకారం ఆ లెవెల్లో 25,350కి 25,300కి మధ్యలో మంచి సపోర్ట్ ఉండేదని మనకు తెలుస్తుంది. ఒకటి వచ్చి మనం ట్రెండ్ లైన్ నుంచి చూడొచ్చు. రెండోది వచ్చి ఈఎంఐ 50-day ఈఎంఐ కూడా అక్కడికే వస్తుంది. మూడోది వచ్చి ఫిబొనాచి ఎక్స్టెన్షన్ డ్రా చేసినప్పుడు 50% లెవెల్ కూడా అక్కడికే వస్తుంది. సో 25,350 to 300 అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఫర్ నిఫ్టీ. అంతకు మించి తగ్గితే అప్పుడు మనం వరీ అవ్వాల్సిందే ఉంటుంది. కానీ ప్రస్తుతానికి 25,550 అరౌండ్ ఉంది కాబట్టి అది కూడా యాక్చువల్గా చెప్పాలంటే నిఫ్టీ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్కి లేదా రెసిస్టెన్స్కి స్లైట్లీ అబోవ్ క్లోజ్ అయింది. సో నెక్స్ట్ ఒకవేళ రేపు ఎల్లుండి మార్కెట్ ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ అరౌండ్ 25,640, ఆ తర్వాత 25,750 ఉంది. ఇవన్నీ షార్ట్ టర్మ్ డైలీ బేసిస్. సో అయితే ఇంకా నెక్స్ట్ 4 days మార్కెట్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? సో బ్రాడర్గా మార్కెట్ అయితే ఇంకా సైడ్ వేస్ ట్రెండ్లోనే ఉంది. సో ఈ రోజు అలాగే ఫ్రైడే కొంచెం రికవర్ అయిన మార్కెట్ బట్టి ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ బాగా రికవర్ అయిపోయిందా అలాంటి బ్రాడ్ స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేము. బట్ మనం ముందు నుంచి అనుకుంటున్నట్టు ట్రెండ్ లైన్ నుంచి ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో, బ్రేక్అవుట్ తర్వాత రీటెస్ట్ ఇచ్చిందో, ఆ రీటెస్ట్ తర్వాత రీబౌండ్కి స్టార్ట్ అయింది. రీబౌండ్ ఫేజ్ కంటిన్యూ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఓవరాల్గా ఈ మార్కెట్ మొత్తం కూడా నిఫ్టీ పాజిటివ్లో క్లోజ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. రైట్. సో మొత్తానికి ఇవాళ మండే నాడు మార్కెట్లు కొంత పాజిటివ్లో క్లోజ్ అవ్వడానికి, సో అమెరికా నుంచి వచ్చిన షట్డౌన్కి సంబంధించి వచ్చిన వార్తలు కొంత ఇవాళ మార్కెట్లు కొంత ఊతం ఇచ్చాయంటారు. అయితే అది కరెక్టే సార్. ఆ రకంగా చూస్తే షార్ట్ టర్మ్లో మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్లో మీరు ప్రస్తుతం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే యూఎస్లో ఎనీ టైం వాళ్ళ మార్కెట్స్ కరెక్షన్లోకి వెళ్ళడానికి కానీ, లేకపోతే ఒక మేజర్ క్రైసిస్ రావడం కానీ, దానివల్ల ఆ ఇంపాక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీద ఇమ్మీడియట్గా రావడానికి స్కోపు హిస్టారికల్గా చూస్తే చాలా ఎక్కువగా ఉంది ఆ లెవెల్స్. సో కంటిన్యూస్గా మీరు మార్కెట్లో ఉన్నంతకాలం అది మైండ్లో పెట్టుకొని మార్కెట్లో ఏ యాక్టివిటీస్ అయినా పర్ఫామ్ చేయండి. ఓవర్ టైం ఎనీ డే ఎప్పుడైతే యూఎస్లో ఏమన్నా క్రైసిస్ సిచ్యువేషన్ వస్తుందని బ్రాడర్ న్యూస్ అయిపోతే ఇమీడియట్గా ఇండియన్ మార్కెట్స్ నుంచి కూడా మీరు ఎగ్జిట్ అయిపోవడం చాలా బెటర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.